ఇంకో మాట నానాభక్షణం అన్నారు. అని ఏంటి ఏది పడితే తినడం, అభక్ష్యం అపేయం ఉంటాయి, లెక్కలు ఉంటాయి, భక్ష్యాభక్ష్యాలు ఉంటాయి, వధ్యావధ్యాలు ఉంటాయి, పేయాపేయాలు ఉంటాయి, తినేవి తినకూడనివి ఉంటాయి, తాగేవి తాగకూడనివి ఉంటాయి. రేపు డిసెంబర్ 31 రాత్రి ట్యాంక్ బండ మీద ఏం భాగవతం జరుగుతుందో చూడండి. అన్నీ తినకూడనవే తింటారు, తాగకూడనవే తాగుతారు, అరవకూడని అరుపులే అరుస్తారు. దీన్ని న్యూ ఇయర్స్ డే అంటారు, ఏమంటారో తెలియదు. అంతకంటే మన ఉగాది ఎంత గొప్పదంటే ఎవ్వడూ మాంసాహారం తినడు, చక్కగా ఉగాది పచ్చడి తింటాడు, దేవుడి దగ్గర కూర్చుంటాడు, పంచాంగం వింటాడు, పద్యాలు వింటాడు. ఉగాదే నిజమైన సంవత్సరం, అది నిజం చెప్పాలండి. అంటే ఇవన్నీ జరిగే విలాసాలన్నీ మీరు తినకుండావి తింటారు, తాగకుండావి తాగుతారు. ఇవాళ అన్నం తినమంటే తన అడ్డమైన గడ్డి తింటున్నారు బయట. ఇవన్నీ రోగాలకి కారణమవుతున్నాయి. దాంతోపాటు శిక్ష కూడా. అభక్ష్యభక్షణం చేస్తే అక్కడ క్రిమికీటకాలతో ఉండే కుండంలో పారేసి నెల్లాళ్ళ వరకు బయటికి తీయరు.